జుంటి తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం, అందరికీ వినిపిద్దాం. వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము ఆదికాండము 44వ అధ్యాయం. యోసేపు తన ఇంటి పనులు చూచుకునే వాడికి ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. ఆ మనుషుల సంచుల నిండా భోజన పదార్థాలు పెట్టు. ఎవరి డబ్బు వారి సంచిలో పైన పెట్టాలి. చిన్నవాడి సంచిలో పైన నా గిన్నెను, నా వెండి గిన్నెను, అతడి ధాన్యం డబ్బును పెట్టు. అతడు యోసేపు చెప్పినట్టే చేశాడు. తెల్లవారగానే ఆ మనుషులను వారి గాడిదలతో పాటు పంపివేయడం జరిగింది. వారు పట్టణం నుండి తరలి వెళ్ళి ఇంకా దరిదాపుల్లో ఉండగానే యోసేపు తన నిర్వాహకుడితో, ఇప్పుడే ఆ మనుషుల వెంటపడి వెళ్ళు, వారిని కలుసుకుని వారితో ఇలాను, మీరు ఉపకారికి అపకారం ఎందుకు చేశారు? నా యజమాని పానం చేసే గిన్నె, శకునాలు చూచే ఆ గిన్నె మీ దగ్గర ఉంది కదా, మీరు చేసినది చెడ్డ పని. అతడు వారిని కలుసుకుని వారితో ఆ మాటలు అన్నాడు. వారు అతన్ని చూసి, మా యజమాని ఇలా మాట్లాడడం ఎందుకు? మీ దాసులైన మేము ఆ విధంగా ఎన్నడూ చేయము. చూడండి, మా సంచుల్లో మాకు దొరికిన డబ్బు కనాను దేశం నుండి మీ దగ్గరకు తెచ్చాం కదా. అలాంటప్పుడు మీ యజమాని ఇంట్లో నుండి వెండి, బంగారం దొంగిలిస్తామంటారా? మరి అది మీ దాసులైన మాలో ఎవరి దగ్గరైనా దొరికితే అతడు చావాలి, మేము మా యజమానికి దాసులమవుతాము అన్నారు. అందుకతడు, సరే, మీరు చెప్పినట్టే కానియండి. అది ఎవరి దగ్గర దొరుకుతుందో అతడే నాకు దాసుడవుతాడు, మిగతా వాళ్ళు నిర్దోషులు అన్నాడు. అప్పుడు వారు త్వరపడి ప్రతి ఒక్కడు తన సంచిని క్రిందకి దించాడు. ప్రతి ఒక్కడు తన సంచిని విప్పాడు. అతడు పెద్దవాడి సంచిలో ఆరంభించి చిన్నవాడి సంచి వరకు వాటిని సోదా చేశాడు. బెన్యామీను సంచిలో ఆ గిన్నె దొరికింది. అప్పుడు వారంతా తమ బట్టలు చెప్పుకొన్నారు. ప్రతి ఒక్కడు తన గాడిద మీద తన సంచిని ఎక్కించుకొని వారంతా పట్టణానికి తిరిగి వెళ్ళారు. యోదా అతని అన్నదమ్ములు యోసేపు ఇంటికి చేరుకున్నప్పుడు అతడింకా అక్కడే ఉన్నాడు. వారు అతని ఎదుట సాష్టాంగపడ్డారు. వారిని చూచి యోసేపు అన్నాడు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి వాడు శకునం చూసి తెలుసుకోగలడని మీకు తెలియదా? యోదా, మా యజమానులైన మీతో మేమేం చెప్పగలం? ఏమనగలం? మేము నిర్దోషమని ఎలా రుజువు చేయగలం? మీ దాసులైన మా అపరాధం దేవుడే కనిపెట్టాడు. ఇదిగో, మేము మా యజమానులైన మీ దాసులం. మేము ఈ గిన్నె ఎవరి దగ్గర దొరికిందో వాడు మీ దాసుడు అన్నారు. అందుకతడు, నేను అలా ఏమాత్రం చేయను. ఆ గిన్నె ఎవరి దగ్గర దొరికిందో వాడే నా దాసుడవుతాడు. మీరైతే మీ తండ్రి దగ్గరకు క్షేమంగా వెళ్ళండి అన్నాడు. అప్పుడు యూదా దగ్గరగా వచ్చి ఇలా అన్నాడు, ప్రభు, ఒక మనవి, ఒక మాట రహస్యంగా నా యజమానులైన మీతో మీ దాసుడైన నన్ను చెప్పుకోనియండి. మీ కోపాగ్ని మీ దాసుడైన నా మీద రగులుకోనివ్వండి. మీరు చక్రవర్తి అంతటి వారే కదా. నా యజమానులైన మీరు మీ దాసులైన మమ్మల్ని ప్రశ్నిస్తూ, మీకు తండ్రి ఉన్నాడా, తమ్ముడు ఉన్నాడా అని అడిగారు. మేము, నా యజమానులైన మీతో, మాకు తండ్రి ఉన్నాడు, ఆయన వృద్ధుడు, ఆయనకు వృద్ధాప్యంలో జన్మించిన కొడుకు ఉన్నాడు, అతడి అన్న చనిపోయాడు, అతడి తల్లికి అతడొక్కడే మిగిలాడు, అతడు తన తండ్రి ప్రేమ చూరగొన్నవాడు. మీరు మీ దాసులైన మాతో అన్నారు కదా, నేను అతన్ని చూచేట్టు అతను నా దగ్గరకు తీసుకురావాలి అని. మేము, మా యజమానులైన మీతో, ఆ అబ్బాయి తన తండ్రిని విడవలేడు, ఒకవేళ తండ్రిని విడిస్తే మా తండ్రి చనిపోతాడు అన్నాం. మీరు, మీ దాసులైన మాతో, మీ తమ్ముడు మీతో కూడా రాకపోతే మీరు నా ముఖాన్ని ఇక చూడరు అన్నాడు. మేము మీ దాసుడైన మా తండ్రి దగ్గరకు చేరుకున్నాక మా యజమానులైన మీ మాటలు ఆయనకు చెప్పాం. తరువాత మా తండ్రి మళ్ళీ వెళ్ళి మన కోసం కొంత భోజన పదార్థాన్ని కొనుక్కురండి అన్నాడు. అందుకు మేము అన్నాం కదా, మేము వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా వస్తేనే వెళ్తాం. ఎందుకంటే మా తమ్ముడు మాతో ఉంటేనే తప్ప ఆ మనిషి ముఖాన్ని చూడడానికి అవకాశం ఉండదు. అప్పుడు మీ దాసుడైన మా తండ్రి మాతో మాట్లాడుతూ, నా భార్య నాకు 2 కొడుకులను కన్నదని మీకు తెలుసు. వారిలో ఒకడు నా దగ్గర నుండి వెళ్ళిపోయాడు. అతన్ని దుష్ట మృగాలు తప్పక చీల్చివేసి ఉంటాయి. అప్పటి నుండి అతడు నాకు కనిపించలేదు. ఈ అబ్బాయిని కూడా మీరు తీసుకుపోతే ఒకవేళ అతనికి హాని కలిగితే నరసిన వెండ్రుకలు గల నన్ను చింతాక్రాంతుణ్ణి చేసి మృత్యులోకంలోనికి దిగిపోయేలా చేస్తారు అన్నాడు. గనుక మీ దాసుడైన మా తండ్రి దగ్గరకు నేను వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి మాతో పాటు లేకపోతే అది చూచి ఆయన చనిపోతాడు. ఈ అబ్బాయి అంటే మా తండ్రికి ప్రాణం కదా.
అలా మీ దాసుడైన మేము నెరసిన వెండ్రుకలు గల మీ దాసుడైన మా తండ్రికి చింతాక్రాంతుణ్ణి చేసి మృత్యులోకంలోనికి దిగిపోయేలా చేస్తాం. మీ దాసుడైన నేను ఈ అబ్బాయి విషయంలో మా తండ్రికి జామీను ఉన్నాను. నేను ఆయనతో నీ దగ్గరకు అతన్ని తీసుకురాకపోతే నా తండ్రి అయిన నీ ఎదుట నా జీవితకాలమంతా నింద భరిస్తాను అన్నాడు. అందుచేత దయచేసి మీ దాసుడైన నన్ను ఈ అబ్బాయికి బదులుగా నా యజమానులైన మీకు దాసుడుగా ఉండనివ్వండి. అబ్బాయిని తన అన్నలతో పాటు వెళ్ళనివ్వండి. అబ్బాయి నాతో కూడా రాకపోతే నా తండ్రి దగ్గరకు నేను ఎలా వెళ్ళగలను? ఒకవేళ వెళితే నా తండ్రికి ముంచుకు వచ్చే దుఃఖాన్ని నేను సహించలేను అని అన్నాడు. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్.